నడిపించినటువంటి దేవునికి కృతజ్ఞతలే మనం చెల్లించవలసిన వారమై ఉన్నాం. ప్రభు తన మహాకృప చేత గడిచిన కాలం, గడిచిన దినాలు మనల్నంతగానో కాపాడి ప్రతి పరిస్థితుల్లోనూ ప్రభు మనకు తోడై ఉండి నడిపించినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. ఈ దినము దేవుని యొక్క దైవ లేఖనాన్ని మనము ఆలోచన చేయగలిగినట్లయితే ప్రభువుని మనం ఏ రీతిగా వెదకగలుగుతూ ఉన్నాం. ఈ లోకంలో అనేక రకాలైనటువంటి పరిస్థితుల ప్రభావాలు మనం ఎదుర్కొంటూ ఉన్నాం. వ్యాధులు, కష్టాలు, బాధలు, శోధనలు. అటువంటి పరిస్థితుల్లో ప్రభువుని వెదికేటువంటి లక్షణము కలిగినటువంటి క్రైస్తవ విశ్వాసిగా మనం ఉండాలని దేవుని యొక్క దైవ లేఖనములో మనం ఈరోజు ధ్యానించుకోబోతూ ఉన్నాం. భక్తుడైనటువంటి దావీదు సంకీర్తన 63వ సంకీర్తన మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. దేవా దేవా నా దేవుడవు నీవే, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదుకుదును, వేకువనే నిన్ను వెదుకుదును. ఆమేన్. భక్తుడైనటువంటి దావీదు, అభిషక్తుడైనటువంటి దావీదు తన రాజ్యాన్ని పరిపాలన చేస్తూ అనేకమైనటువంటి శోధనలు రాజ్యంలో ఎదుర్కొన్నటువంటి ఆ పరిస్థితుల్లో దావీదు ఏమంటున్నాడండి? వేకువనే నిన్ను వెదకెదను, వేకువనే నిన్ను వెదకెదను. ప్రస్తుతం ఈ లోకములో ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉన్నాం. ఆ పరిస్థితుల ప్రభావాల్లో వాటికి కావలసినటువంటి పరిస్థితులు మనం వెతికేటువంటి వారిగా ఉంటున్నాము. కానీ వేకువనే దావీదు తన వ్యక్తిగత జీవితంలో దేవుణ్ణి ఏ రీతిగా వెతకాలి, ప్రభుని వెతికితే ప్రభు యొద్ద నుంచి ఏ విధమైనటువంటి కార్యాలు మనం చూడగలము అన్న విషయాన్ని మనం ఈరోజు ధ్యానించుకోబోతూ ఉన్నాం. సర్వసాధారణంగా ప్రభుని వెతకాలి అనేటువంటి మాటను మనం ఆలోచన చేస్తే బైబిల్లో 313 సార్లు వ్రాయబడి ఉంది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవుణ్ణి వెతకాలి అనేటువంటి మాట జీవగ్రంథములో 313 సార్లు లిఖింపబడి ఉంది. క్రైస్తవ విశ్వాసికి, క్రైస్తవ విశ్వాసి జీవితంలో ఈ లోకములో అనుభవిస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి బాధల నుంచి, కష్టాల నుంచి, వేదనకరమైనటువంటి పరిస్థితుల నుంచి ఎవరిని వెతకమంటున్నాడండి దావీదు? వేకువనే నిన్ను వెతకెదను, వేకువనే నిన్ను వెతకెదను. ప్రభుని వెతికేటువంటి లక్షణము 3 రకాలైనటువంటి లక్షణాలతో మనము దేవుని వెతకగలమని దేవుని యొక్క దైవలేఖనములో మనందరికీ తెలుసు. మొట్టమొదటిగా ఆరాధనలో ప్రభుని నువ్వు నేను వెతకవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుచేత దావీదు కీర్తనలలోనే స్తుతుల సింహాసనము మీద ఆసీనుడయ్యే దేవుడువు, స్తుతుల సింహాసనము మీద ఆసీనుడయ్యేటువంటి దేవుడువు. అందుచేతనే వర్షిప్ జరుగుతూ ఉన్నప్పుడు, ప్రభుని నువ్వు ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు, ప్రభువా ఆరాధనలో నేను నిన్ను వెతుకుతున్నాను, ఆరాధనలో మా కుటుంబంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి వాటి నుంచి మాకు విడుదల అనుగ్రహించే ప్రభువుని నేను వెతుకుతున్నాను. రెండవదిగా మనం చూడగలిగినట్లయితే ప్రార్థన ద్వారా ప్రభువును నువ్వు నేను వెతకగలం, ప్రార్థన ద్వారా ప్రభువును నువ్వు నేను వెతకగలం. మూడవదిగా మనం చూడగలిగినట్లయితే దేవుని యొక్క లేఖనాన్ని ధ్యానించుట ద్వారా, బైబిల్ రీడింగ్ ద్వారా ప్రభు యొక్క లేఖనాన్ని, ప్రభు యొక్క జీవ గ్రంథాన్ని నువ్వు ధ్యానిస్తూ జీవము కలిగినటువంటి దేవుడు నువ్వు నేను వెతకగలం. ఈరోజు ప్రభు సముఖంలో అడుగు పెట్టినటువంటి మనందరి జీవితాల్లో నువ్వెవరిని వెతుకుతున్నావో ఆలోచన చేయి. నీ కష్టకాలంలో నువ్వెవరిని వెతుకుతూ ఉన్నావు? నీకు వచ్చినటువంటి అనారోగ్య పరిస్థితుల్లో నువ్వు ఎవరిని వెతుకుతూ ఉన్నావు? నీకు వచ్చినటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో నువ్వెవరిని వెతకాలని నువ్వు ఆశపడుతూ ఉన్నావు? దేవుని నామం పేరిట రక్షింపబడిన ప్రతి క్రైస్తవ విశ్వాసి జీవితంలో ప్రభు యావత్ ప్రపంచ మానవాళి కొరకు క్రీస్తు సిలువలో చేసినటువంటి ఆ పవిత్రమైన త్యాగాన్ని బట్టి యావత్ ప్రపంచంలో ఉన్న నశించిపోతున్న ఆత్మలను వెతకి రక్షించినటువంటి ప్రభువును నువ్వు వెతకాలనే జీవగ్రంథములో భక్తుడైనటువంటి దావీదు 63:1 దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును, వేకువనే నిన్ను వెతుకుదును. సర్వసాధారణంగా
క్రైస్తవ కుటుంబాలు లేచి లేవగానే ఎవరిని వెతుకుతూ ఉన్నా ఒక్కసారి ఆలోచన చేయి. నీ గృహమును కూర్చి లేదా నీ బిడ్డలను కూర్చో రకరకాలైనటువంటి పరిస్థితులను వెతకాలను ఆశపడుతూ ఉన్నావేమో. దేవుని నామం పేరట రక్షింపబడిన క్రైస్తవ విశ్వాసి ప్రతి దినము గర్జించు సింహం వలె వేధిస్తున్నటువంటి ఈ లోకములో ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావాల నుంచి నువ్వు బయటికి రావాలి అంటే కనుక వేకువనే ప్రభువును నువ్వు వెతకవలసినటువంటి వారమై ఉన్నాం. ఏ రీతిగానంటండి, ప్రభుని ఆరాధన చేయి. ఆరాధనలో ప్రభు నీకు నాకు దొరికేటువంటి దేవుడు. ప్రభుని ప్రార్థన చేయి. ప్రభు పాదాల దగ్గర మోకరించి, ప్రభువా ఈ దినము నాకు ఇచ్చావు, ఈ దినములో నేను ఈ లోకములో ఉన్నటువంటి పరిస్థితుల నుంచి నేను విడుదల చూడాలి ప్రభువా, మా ముందుండి నడిపించే దేవా నేను నిన్ను వెతుకుతున్నాను. ప్రార్థనలో ప్రభువుని వెతుకు. అదే రీతిగా మూడవదిగా మనం చూస్తూ ఉన్నాం, జీవగ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఈరోజు ప్రియ క్రైస్తవ బిడ్డ, ప్రభు పాదాలకు వచ్చిన నా జీవితంలో దేవుని యొక్క జీవగ్రంథాన్ని చదవడానికి తీరిక లేనటువంటి దినాలుగా మనం చూస్తూ ఉన్నాం. మనకున్నటువంటి పరిస్థితులను బట్టి అనేక రకాలైనటువంటి ఆందోళనకరమైనటువంటి జీవితాలే కొనసాగిస్తున్నామే తప్ప దేవుని యొక్క దైవ గ్రంథాన్ని ధ్యానించాలని, ప్రభు పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేయాలని, ప్రభుని స్తుతించాలని, ఆ మూడిటితో నువ్వు జీవము కలిగినటువంటి దేవుని వెతకేవాడిగా ఉండాలని ప్రభు యొక్క లేఖనములో మనం చాలా వివరముగా చూడవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే ప్రియ క్రైస్తవ సంఘమా, ఈ లోకములో అనేక మంది క్రైస్తవులుగా మార్చబడినటువంటి వారి సైతము కూడా దేవునిని వెతకలేని వారిగా ఉండేవారు కూడా జీవగ్రంథములో ఉన్నారని లేఖనము ద్వారా మనం చూడవలసిన వారమై ఉన్నాం. భక్తుడైన దావీదు సంకీర్తన 10వ సంకీర్తన 4వ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడను కొందురు. దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు. దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచించుదురు. వాళ్ళకి ఎవరు లేరంటండి? దేవుడు లేడండి. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, రక్షింపబడతారు, దేవుని నామం పేరిట రక్షింపబడతారు, కానీ వారికి ఎవరు లేరంటండి? దేవుడు వారికి లేడంటండి. ఎంతసేపు అనేక రకాలైనవి ఈ లోకములో వెతకాలనే ఆశ తప్ప నా దేవుడు నాకున్నాడు అని ఏనాడు వారికి ఏమి లేరంటండి. దేవుడు లేడనేవారు కూడా జీవగ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నువ్వే కేటగిరీకి చెందినవాడిగా జీవిస్తున్నావో ఆలోచన చేయి. ఎందుచేత దేవుని వెతకమని భక్తుడైన దావీదు నేను వెతుకుతున్నాను అని దేవుని వెతకమని దావీదు 63:1 తెలియపరుచుచున్నాడు. 10వ అధ్యాయం 4వ వచనములో మనం చూస్తే అక్కడ ఎవరు లేరంటండి? దేవుడే వారికి లేడంటండి. కొన్ని సందర్భాల్లో ప్రియ క్రైస్తవ బిడ్డలారా, మనకు వచ్చినటువంటి సమస్యలను బట్టో, మనకున్నటువంటి పెయిన్ కలిగినటువంటి బాధలను బట్టో దేవుని వెతికేవారిగా చేస్తుందండి. దేవుని వెతికేవారిగా చేస్తుంది. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, చాలామంది క్రైస్తవ బిడ్డలు వారు సునాయాసంగా జీవించినంత కాలము ప్రభుని వెతకాలనే ఆశ అయితే వారికి రాదండి. మన జీవితాల్లో ఒక ముళ్ళు, ఒక బాధ, అనేకమైనటువంటి సమస్యలు ఎదురైనప్పుడు కూడా దేవుణ్ణి వెతికేవారిగా చేస్తుంది అన్న విషయాన్ని మనం గమనించాలి. సర్వసాధారణంగా క్రైస్తవ బిడ్డల యొక్క జీవితం ఏంటో తెలుసా అండి? మనము నిత్యము దేవుని మీద ఆధారపడి జీవించవలసినటువంటి వారమై ఉన్నాం. కానీ ఈ 10:4లో మనం చూసినట్లయితే వారికి ఎవరు లేరంటండి? దేవుడు అన్నవాడు వారికి లేడంటండి. ఎవరైతే దేవుని వెతకరో, ఎవరైతే వారి థాట్స్లో దేవుడు అనేవాడు లేడు అని వారు జీవిస్తూ ఉన్నారో, వాళ్ళ థాట్స్ దేవుడు లేడనే థాట్స్తోనే వారు జీవిస్తున్నారు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, సర్వసాధారణంగా దేవుడు లేడనేవారు వారి యొక్క జీవితంలో ఎన్నడూ దేవుడు లేడన్నట్లుగానే వారి జీవితాలు కొనసాగిస్తూ ఉంటారు. కానీ ఈరోజు ఈ కడవరి దినాల్లో లోకాన్ని ఏలుబడి చేస్తున్నటువంటి ప్రతి పరిస్థితుల ప్రభావాల్లో నుంచి భక్తుడైన దావీదు అంటున్నాడు, నేను వేకువనే నా దేవుణ్ణి నేను వెతుకుతాను. వేకువనే నా దేవుణ్ణి నేను వెతుకుతాను అంటున్నాడు. వేకువనే లేచి నువ్వెవరిని వెతుకుతున్నావో ఒక్కసారి ఆలోచన చేయి.
ఎందుచేత నువ్వు పడుచున్నటువంటి బాధలు నీకు తెలుసు, నువ్వు అనుభవిస్తున్న వ్యాధి ఏంటో నీకు తెలుసు, నీ కుటుంబంలో పడుచున్న వేదనకరమైనటువంటి పరిస్థితులు ఏంటో నీకు తెలుసు. కానీ ఎవరిని వెతకడానికి నువ్వు ఇష్టపడుతున్నావో ఆలోచన చేయి. దేవుని వెతికేవాడవైతే ప్రభు నిశ్చయముగా మనకు విడుదల అనుగ్రహించేటువంటి దేవుడుగా మనం చూడగలం. సంకీర్తన 14వ సంకీర్తన 2వ వచనం. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని వెతికే థాట్స్తో మానవుడు ఉండాలని ఎవరు చూస్తున్నారంటండి? ప్రభు చూస్తున్నాడు. మానవుణ్ణి ఈ భూలోకంలో ఆయన రక్షించినటువంటి మానవుడు దేవుని వెతికే థాట్స్తో వాడు జీవించాలని ప్రభు పరిశీలనతో వెతుకుతున్నాడు అంటండి. ఈరోజు ప్రియ క్రైస్తవ బిడ్డ, నువ్వు నేను పడుచున్నటువంటి వేదనకరమైన పరిస్థితులు ఎవరు చూస్తున్నారంటండి? ప్రభు చూస్తున్నాడు. నువ్వు నేను ఒక బాస్ కింద పనిచేసేటప్పుడు మనం ఏ రీతిగా పనిచేస్తున్నామని బాస్ మనల్ని వాచ్ చేస్తాడా చేయడా అండి? తప్పగా వాచ్ చేస్తాడు. అవునా కాదా అండి? ప్రియ క్రైస్తవ బిడ్డలారా, స్కూల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ని హెడ్ మిస్ట్రెస్ కానీ లేదా టీచర్స్ కానీ తప్పగా వాచ్ చేస్తారు. దేని కొరకండి? వారు సరైనటువంటి మార్గాల్లో వారు పెరగాలని, వారు ఉన్నతమైనటువంటి వారిగా వారి యొక్క భవిష్యత్తును ఆశీర్వాదకరంగా ఉండాలని వారు వాచ్ చేస్తూ ఉంటారు. అదే రీతిగా క్రీస్తు సిలువలో చేసినటువంటి పవిత్రమైన త్యాగాన్ని బట్టి ఆయన ఆఖరి రక్తపు బొట్టు వరకు నీ కొరకు నా కొరకు చిందించి ఈ లోకములో కుడి ఎడమలు తెలియక నశించిపోతున్న నిన్ను నన్ను రక్షించినటువంటి దేవుడు ఈ లోకములో ఉన్నటువంటి ప్రభావాలను బట్టి నువ్వు అనుభవిస్తున్నటువంటి నీ వేదనకరమైన పరిస్థితిని నువ్వు బయటకు రావడానికి వివేకము కలిగి దేవుని వెతుకుతారేమోనని ఆకాశము నుండి యెహోవా నరులను పరిశీలించి చూచుచున్నాడు. ఆమేన్. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ప్రభు ఎంత గొప్పవాడో ఆలోచన చేయండి. ఆయనని నిన్ను నన్ను చూస్తున్నది దేనికంటండి? ఆయన థాట్స్తో నువ్వు జీవించాలని, ఆయన వెతికేవాడిగా నువ్వు ఉండాలని. ఆయన వెతికితే నా జీవితంలో ఏం చేయబోతున్నాడో ముందు మనం చూడబోతూ ఉన్నాం. ఆయన నిత్యము ఆయన బిడ్డలను వాచ్ చేస్తూనే ఉన్నాడు. వివేకము కలిగి ఆయన వెతికేవారుగా జీవించాలన్నదే దేవుని అనాది సంకల్పం. ఈ లోకంలో ప్రస్తుతం మనము అనేకమైనవి తడువులాడుతూ వెతుకుతూ మన జీవితాలను కొనసాగిస్తూ ఉంటాం కదండి. ఈ లోకంలో రకరకాలైనటువంటి పరిస్థితుల ప్రభావాలలో నిత్యము మన థాట్స్ కరప్ట్ అయిపోతూనే ఏవో వెతకాలని, ఎక్కడో జీవించాలని, ఏదో సాధించాలని రకరకాలైనటువంటి పరిస్థితుల ప్రభావాల్లో క్రైస్తవ విశ్వాసి దేవుని యొద్ద నుంచి దూరస్తుడిగా మార్చబడుతూ ఉన్నాడు. కానీ మనం ఎవరమంటండి? క్రైస్తవులం, క్రీస్తు నామాన్ని ధరించిన వారం, ఒక మందిరములో మెంబర్షిప్ కలిగినటువంటి వారం, ప్రభు మనకిచ్చినటువంటి సన్నిధిలో మనకు ఒక స్థిరమైనటువంటి జీవితాన్ని అనుగ్రహించినటువంటి వారం, సంస్కార విందులో పాల్గొనేటువంటి వారం. కానీ ప్రభు ఎవరిని చూస్తున్నాడంటండి? నన్ను వెతికేవాడు నాకు కావాలని ప్రభు చూస్తూ ఉన్నాడు. ఈరోజు అదే ప్రశ్న నువ్వు నేను వేసుకోగలిగినటువంటి వారం అయితే ప్రస్తుతం నేను అనుభవిస్తున్నటువంటి సమస్తమైన వాటి నుంచి విడుదల పొందడానికి ప్రభువా నేను నిన్ను వెతుకుతున్నాను ప్రభువా, నేను నిన్ను వెతకాలని నేను ఆశపడుతున్నాను ప్రభువా, నీవే నాకు కావాలి ప్రభువా నువ్వు చెప్పగలిగితే ఈ క్షణమే ప్రభు నీ జీవితంలో ఉన్న సమస్త విధమైన సకల శోధనలను ప్రభు బంధించబోతున్నాడు. హల్లెలూయా. దేవుని పాద సముఖానికి వచ్చిన మనము ఎవరిని వెతకాలని మనం ఆశపడుతున్నాం? ఎవరి కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం? ఏ విధమైనటువంటి పరిస్థితుల కొరకు నువ్వు నేను ఎదురు చూస్తూ ఉన్నాం? కానీ దావీదు అంటున్నాడు, దేవా నా దేవుడవు నీవే, వేకువనేనంటండి, వేకువనే నేను నిన్ను వెతుకుదును. సంకీర్తన 27వ సంకీర్తన 8వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుదాం. నా సన్నిధిని వెతుకుడని నీవు సెలవీయగా యెహోవా నీ సన్నిధిని నేను వెదకెదనని నా హృదయము నీ
నీతో అనెను. హల్లెలూయా. భక్తుడైనటువంటి దావీదు ఎంత చక్కటి లేఖనాల ద్వారా ప్రభుని ఏ రీతిగా వెతకాలి, ప్రభు ఏం చెప్పాడంటండి, నా సన్నిధి వెతకుడని నీవు సెలవీయగా. యెహోవా ఈరోజు ఆ మాట ఎవరికంటండి? భూదిగంతముల వరకు ఉన్న ప్రతి క్రైస్తవ విశ్వాసితోనూ ప్రభు మాట్లాడుచున్నారు. ఆ మాట ఎవరికో అని నువ్వు విడిచిపెట్టద్దు. ఈరోజు నువ్వు నిజంగా ప్రభు పాదాల యొద్ద అడుగు పెట్టిన నీవు నీ హృదయముతో నువ్వు మాట్లాడుకో, నీ హృదయముతో నువ్వు మాట్లాడుకో. ప్రభు ఏమని సెలవిచ్చాడంటండి, నా సన్నిధిని వెతకమని నువ్వు సెలవియ్యగా యెహోవా నీ సన్నిధిని నేను వెతకెదనని నా హృదయము నీతో అనెను. పెదవులతో చెప్పద్దు, పెదవులతో చెప్పద్దు. నీ థాట్స్లో ఏముండాలంటండి, ప్రభువుని వెతికేవాడు నాకు కావాలని లేఖనం మాట్లాడుచున్నది. ప్రియ క్రైస్తవ బిడ్డ, నువ్వు నిజముగా ఈ ఫిబ్రవరి మాసం 5వ తారీఖు మొదటి పునరుద్ధాన సన్నిధిలో ప్రభువా నా హృదయముతో నేను నీతో మాట్లాడుచున్నాను నువ్వు చెబితే ఈ క్షణమే ప్రభు విడుదలిచ్చుచున్నటువంటి దేవుడు. ఈ క్షణమే నీ జీవితంలో ఉన్న సకల విధమైనటువంటి పరిస్థితుల నుంచి ప్రభు నిశ్చయముగా బయటికి నడిపించేటువంటి దేవుడు. ఎవరితో చెప్పమంటున్నాడండి? నాతో కాదు. నా హృదయము నీతో అనెను, నీ సన్నిధిని నేను వెతకెదనని నా హృదయము యెహోవా నా హృదయము నీతో అనెను. ప్రియ క్రైస్తవ బిడ్డ, ఈ లోకములో క్రైస్తవ విశ్వాసి ఎన్ని కష్టాలైనా పడతాడు తప్ప, ఎన్ని వేదనకరమైనటువంటి పరిస్థితులైనా అనుభవించడానికి ఇష్టపడతాడు తప్ప, కానీ ప్రభువుని వెతకాలనే ఆశ మాత్రం కోల్పోతాడు. ప్రభువుని వెతకాలనే ఆశను కోల్పోతాడు. దేవుడే లేడన్నటువంటి స్థితికి కోల్పోయేటువంటి జీవితాలు కొనసాగిస్తూ ఉంటారు. కానీ లేఖనం ఏం చెబుతుందండి? లేఖనం ఏం చెబుతుంది? నా సన్నిధిని వెతికేవాడు కొరకు నేను పరిశీలన చేస్తున్నాను, ఆకాశము నుండి నేను చూస్తూ ఉన్నాను. నా సన్నిధిని వెతకమని నేను సెలవిచ్చావు గనక నా హృదయము నీతో అనేను. ప్రియ క్రైస్తవ బిడ్డ, ఈరోజు ప్రభు సన్నిధికి వచ్చిన మన జీవితాల్లో ఏమి ఈ లోకములో వెతుకుతున్నావో ఒక్కసారి నీ అంతట నీవుగా పునర్విమర్శ చేసుకో. ప్రభుని వెతకాలనే ఆశ కలిగినటువంటి వాడిగా నువ్వు జీవించు. నువ్వు దేవుని వెతికితే ఏమేమి పొందుకోబోతున్నావో ముందుకు మనం చూడబోతూ ఉన్నాం. సంకీర్తన 40వ సంకీర్తన 16వ వచనంలో మొట్టమొదటి లైన్ మాత్రమే చదువుదాం. నిన్ను వెతుకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. హల్లెలూయా. ప్రభువుని వెతికితే ఏం దొరికిందంటండి? సంతోషం. ప్రభువును వెతికితే ఉత్సహించి సంతోషించుదురుగాక. ప్రభువును వెతికితే స్వస్థతను పొందుకున్నావు. ప్రభువును వెతికితే నీ ఆర్థిక పరిస్థితుల నుంచి నువ్వు బయటకు వచ్చేస్తావు. ఉత్సహించి సంతోషించుదురుగాక. ప్రభువును వెతికితే నీ కుటుంబంలో ఉన్న శోధన నుంచి నువ్వు బయటకు వస్తావు. ప్రభువును వెతికితే ఈ లోకంలో సంభవిస్తున్న ప్రమాదాల నుంచి నువ్వు బయటకు వస్తావు. ప్రభువును వెతికితే నీ శరీరంలో ఉన్న వ్యాధి నుంచి నువ్వు స్వస్థత పొందుతావు. ప్రభువును వెతికితే నీ ఆర్థిక పరిస్థితుల నుంచి నువ్వు బయటకు వస్తావు. ప్రభువును వెతికే వారికి ఏం దొరికిందంటండి? ఉత్సహించి సంతోషించుదురు కాక. ప్రియ క్రైస్తవ బిడ్డ, ఎవరిని వెతుకుతున్నావు? ఎక్కడ వెతుకుతున్నావు? ఏం వెతకాలని నువ్వు ఆశపడుతూ ఉన్నావు? నువ్వు దేవుణ్ణి వెతికితే ఈ లోకములో కోల్పోయినవన్నీ నువ్వు తిరిగి పొందుకోగలవు. దేవుని వెతకాలనే ఆశ నీకున్నట్లయితే నీకేం దొరుకుతుందంటండి? ఉత్సహించి సంతోషించుదురుగాక. అంటే నీ గృహములో సంతోషకరమైనటువంటి గృహముగా ప్రభు చేయబోతున్నాడు. నీ గృహాన్ని సమృద్ధితో సంతోషకరమైనటువంటి గృహముగా చేయబోతున్నాడు. నీ కుటుంబంలో నీకు ఇచ్చినటువంటి బిడ్డలను ఆశీర్వాదకరమైనటువంటి కుటుంబముగా ప్రభు చేయబోతున్నాడు. నీ రాబడిని ఆశీర్వదించబోతున్నాడు. నీ ఉద్యోగమును ఆశీర్వదించబోతున్నాడు. నీకు ఇచ్చిన సమస్తమైన వాటిని ఆశీర్వాదముతో నింపినప్పుడు నీకేం దొరుకుతుందంటండి? ఉత్సహించి సంతోషించుదురుగాక. ఈ లోకములో క్రైస్తవ విశ్వాసి వెతికేది ఎవరినంటండి? ప్రభువుని వెతుకు. ప్రభువును వెతికితే ప్రభువులో ఉన్న సకల విధమైన ఆశీర్వాదాలు నిశ్చయముగా ప్రభు మనకు అనుగ్రహించే దేవుడు. ఆమేన్. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుదాం.
నేను మిమ్మను గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. ప్రభువుకు ఒక ప్లాన్ ఉందంటండి. నీ కొరకు నా కొరకు ప్రభువుకు అనేకమైన ప్లాన్స్ ఉన్నాయి. అవన్నీ రాబోవు కాలములో అవి సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కాదు. ప్రియ క్రైస్తవ బిడ్డ, నువ్వు ఎప్పుడైతే దేవుని వెతుకుతావో, దేవుని వెతకడానికి నువ్వు ఇష్టపడతావో, నీ మీద ఆయనకున్నటువంటి ప్లాన్స్ అన్నీ ప్రభు నీకు రివీల్ చేసే దేవుడు. మనమేం వేసుకుంటామండి? మన ప్లాన్స్ మనకుంటాయి, మన ఆలోచనలు మనకుంటాయి. మనమేదో ఈ లోకములో సాధించాలని, మనమేదో ఈ లోకములో జయించాలని, మేమేదో పొందుకోవాలని, మేము ఉన్నతమైన వారిగా మార్చబడాలని మన ప్లాన్స్ మనకుంటాయండి. అవన్నీ కూడా దేవుణ్ణి వెతకకుండా నా ప్లాన్స్ అన్నీ అట్టర్ ఫ్లాప్ అయిపోతాయండి. ప్రభు అంటున్నాడు, ప్రవక్త ఇర్మియాతో చెప్పబడినటువంటి లేఖనములో, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. చూసారండి, నీ కొరకు నా కొరకు ఉద్దేశించిన ప్లాన్స్ అన్నీ రాబోవు కాలంలో ఏమి జరగబోతున్నాయో అవన్నీ ఎవరికి తెలుసు అంటండి? ప్రభువుకు తెలుసు. ప్రభువుకు తెలుసు. కానీ ఏ రోజు నా వ్యక్తిగత ప్లాన్స్ ఎప్పుడూ కూడా జరగవంటండి. ఆయన చిత్తములో, ఆయన చిత్తానుసారంగా నా మీద ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఉద్దేశాలు ఎవరికి తెలుసు అంటండి? ఆయనకు తెలుసు అంటండి. అవి రాబోవు కాలంలో సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కావు. చూసారా అండి, ప్రభు యొక్క ప్లాన్స్. ప్రభుని ఎవరైతే వెతుకుతారో ఆ వెతికేటువంటి బిడ్డకు ఆయన నీ మీద ఉన్నటువంటి ప్లాన్స్ అన్ని ఎవరికి చూపిస్తాడంటండి? నీకే చూపిస్తాడు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ప్రభు పాదాల యొద్దకు వచ్చిన మన జీవితాల్లో ఈ లోకములో ఎన్నెన్నో అనేకమైనటువంటి ఆలోచనలతో మన యొక్క థాట్స్ అన్నిటినీ పాడు చేసుకుంటున్నాం. అవునా కదా అండి? ప్రభు యొక్క ఉద్దేశం ఏంటండి? ఆయన వెతికే థాట్స్తో నువ్వు ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడండి. వారి కొరకు ఆయన వెతుకుతూ పరిశీలించుచున్నట్లుగా, నరులను భూలోకములో వారిని పరిశీలన చేయుచున్నట్లుగా లేఖనములో మనం చదివాం. ప్రభు యొక్క ఉద్దేశం వేరు, నా ఉద్దేశాలు వేరు. ప్రభు యొక్క ఉద్దేశాల్లో ఏమున్నాయంటండి? రాబోవు కాలములో అవి సమాధానకరమైనవే, ఆశీర్వాదకరమైనవే, విడుదలకరమైనవే, సంతోషకరమైనవే కానీ హానికరమైనవి కావు. ఏ విధము చేతనను హానికరమైనవి కావు అంటున్నాడు. అదే అధ్యాయం 13వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుదాం. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయున ఎడల మీరు నన్ను కనుగొందురు. నేను మీకు కనుపరుచుకొందును. ఆమేన్. మీరు నన్ను వెతికిన ఎడల, చూసారండి, మీరు నన్ను వెతికిన ఎడల ఏ రీతిగా వెతకమంటున్నాడండి? పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయనడల మీరు నన్ను కనుగొందురు. నన్ను నేను మీకు కనుపరుచుకొందును. ఆమేన్. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, మొట్టమొదటిగా మనం ధ్యానించినప్పుడు వేకువనే నిన్ను వెతుకుతానన్నాడు దావీదు. ఏ రీతిగా వెతికాడంటండి? వర్షిప్లో వెతికాడు, ప్రార్థనలో వెతికాడు, దేవుని యొక్క జీవ గ్రంథాన్ని ధ్యానించట్లో వెతికాడు. పూర్ణ మనస్సుతో నన్ను వెతకండి, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయనడలా మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనుపరుచుకొందును. ఎంత అద్భుతమైనటువంటి లేఖనమో ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రభువుని వెతికితే ప్రభు అంటున్నాడు, నేను నీకు ప్రత్యక్షమవుతానంటున్నాడు. ప్రభువుని వెతికితే ప్రభు తన శక్తి కలిగిన ఆత్మతో నిన్ను దర్శించేటువంటి దేవుడు. ప్రభువుని వెతికితే నీ గృహములో సంతోషకరమైనటువంటి కార్యాలతో దర్శించే దేవుడు. ప్రభువుని వెతికితే రాబోవు కాలములో అవి సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కావు. ప్రియ క్రైస్తవ బిడ్డ, ఈరోజు నువ్వు ఎవరిని
వెతుకుతూ నీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నావో ఆలోచన చేయి. క్రైస్తవ బిడ్డకు ప్రభు ఇచ్చిన అద్భుతమైనటువంటి ఆశీర్వాదము ఆయన వెతకమంటున్నాడు. ఆయన వెతికితే ఆయనలో ఉన్న సకల ఆశీర్వాదాలతో మనలను దర్శించే దేవుడు. అంతేగాని లోకంలో నువ్వు ఎక్కడ ఏది వెతకడానికి ప్రయత్నాలు చేయకండి. కారణం ఏంటంటే నిన్ను ఆయన రక్షించిన విధానాన్ని బట్టి, నీ కొరకు ఆయన తన ప్రాణాన్ని అర్పించినటువంటి విధానాన్ని బట్టి ఆయన అనుకుంటున్నాడు, ఆయన రాబో కాలములో ప్రతి దినము రాబో కాలములో సంతోషకరమైన సమాధానకరమైన కార్యాలు నీ జీవితంలో ఆయన ఉద్దేశంలో ఆయన ప్లాన్స్లో ఉన్నాయి. అవి నువ్వు ఆయన వెతికితే, ఆయన నీకు కనపరుచుకుంటే అవన్నీ నీకు రివీల్ చేయాలని, అవన్నీ ప్రభు నీకు చూపించాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. అందుచేతనే ప్రస్తుత లోకములో భయంకరమైనటువంటి పరిస్థితులు కలిగినటువంటి ఈ దినాలలో నువ్వు నేను ఎవరిని వెతుకుతూ ఉన్నామో మనంతట మనముగా పునర్విమర్శ చేసుకునవలసినటువంటి వారమై ఉన్నాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం నుండి 5వ వచనం వరకు మనం చదువుదాం. ఉజ్జియా ఏలనారంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు. ఆమె పేరు యొకల్య. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము హల్లెలూయా. అక్కడ మనము ఉజ్జియాని మనం చూడబోతూ ఉన్నాం. ఉజ్జియా జీవితంలో ఏ చిన్న ప్రాయము 16 ఏండ్ల ప్రాయము నుండి ఒక రాజుగా తను ఏలుబడి చేసినటువంటి తన జీవితంలో తల్లి యెరూషలేము కాపురస్తురాలు, తండ్రి చేసినటువంటి మంచి కార్యాలు అయినప్పటికీ ప్రవక్త జకర్యా కాలములో చూడండి, చాలా చక్కటి మాట. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్లజేసెను. ఆమేన్. ఒక ప్రాఫెట్ కాలములో జకర్యా, తెలివి కలిగినటువంటి జకర్యా కాలములో ఉజ్జియా ఎవరిని ఆశ్రయించాడంటండి? ప్రియ క్రైస్తవ బిడ్డలారా, దయచేసి గమనించండి. ఒక ప్రవక్త జకర్యా కాలములో జకర్యా నడిచిన విధానాన్ని చూస్తూ ఉన్నాడు ఉజ్జియా. జకర్యా మాట్లాడుచున్నటువంటి దేవుని చేత దర్శించబడినటువంటి మాటలు పలుకుచున్న వాటిని ఉజ్జియా చూస్తూ ఉన్నాడు. ప్రాఫెట్ యొక్క మార్గాల్లో నడుచుచున్నటువంటి ఉజ్జియా దేవునిని ఆశ్రయించుచున్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఎందుచేతనంటే ప్రస్తుత దినాలలో మనమును ఒకరి ఆధీనములో నడిపింపబడవలసినటువంటి వారమై ఉన్నాం. జకర్యాని చూసి ఉజ్జియా ఏమైపోయాడంటండి? జకర్యాని చూసి ఉజ్జియా ఏమయ్యాడండి? అతడు దేవునితో నడుచుచున్నటువంటి, దేవుని ఆశ్రయించినటువంటి జకర్యా దేవునితో నడుచుచున్నటువంటి ఆ దైవ జీవితాన్ని ఉజ్జియా చూసి ఉజ్జియా దేవుణ్ణి ఆశ్రయించడం నేర్చుకున్నటువంటి ఉజ్జియాలో అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము యెహోవా అతనిని వర్ధిల్లింపచేసెను. ఆమేన్. ప్రియ క్రైస్తవ బిడ్డ, ప్రభు పాదాల యొద్దకు వచ్చిన మన జీవితాల్లో దేవుని నువ్వు ఏ రీతిగా ఆశ్రయిస్తూ ఉన్నావు, దేవుని ఏ రీతిగా వెతుకుతూ ఉన్నావు? ఎందుచేతనంటే దేవుని వెతికేటప్పుడు నిన్ను నడిపించుచున్నటువంటి సన్నిధిలో ఏ రీతిగా ప్రభువుని ఆశ్రయించాలని, ఏ రీతిగా ప్రభుతో నడవాలని నువ్వు ఆశపడుతున్నావో ఒక్కసారి నీ అంతట నువ్వుగా పునర్విమర్శ చేసుకో. మందిరానికి వచ్చి వెళ్ళిపోవడానికి కాదండి, మందిరంలో కూర్చుని ఒక అటెండెన్స్ వేయించుకుని వెళ్ళిపోవడానికి కాదండి.
దేవుని పాద సముఖానికి నువ్వు వచ్చావంటే జకర్యాని ఉజ్జియా చూశాడా లేదండి? జకర్యా ప్రభుతో నడుచుచున్నటువంటి ఆ దినాలను ఉజ్జియా చూశాడు. జకర్యాతో ప్రభు మాట్లాడుచున్నటువంటి మాటను ఉజ్జియా చూశాడు. అందుచేతనే ఉజ్జియా ఏమనుకున్నాడండి? జకర్యా ఏ రీతిగా నడుచుచున్నాడో ఉజ్జియా దేవుని ఆశ్రయించడం నేర్చుకున్నాడు కనుక యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు ఉజ్జియాని వర్ధిల్లింపచేసెను. ప్రియ క్రైస్తవ బిడ్డ, మందిరానికి వచ్చుచూ ఉన్నావు, నీ సొంత థాట్స్ నీకున్నాయి. మందిరానికి వచ్చుచూ ఉన్నాయి, నీకున్న నిర్ణయాలు నీకున్నాయి. మందిరానికి వస్తూ ఉన్నావు, నీ సొంత ఆలోచనలతో నేను నడవాలని ఆశపడుతూ ఉన్నావు. ఎవడు ఉజ్జియాకి ఏం తక్కువ అండి? 3వ వచనంలో మనం చదివాం, 16 ఏళ్ల వయసులో ఉన్నవాడు ఎన్ని సంవత్సరాలు అంటండి? 52 సంవత్సరములు ఏలెను. 52 సంవత్సరాలు ఏలెను. అతని తల్లేమో యెరూషలేము కాపురస్తురాలు యెకొల్య. అతని తండ్రి యథార్థపరుడు అంటండి. ప్రియ క్రైస్తవ బిడ్డ, అయినప్పటికీ తెలివి కలిగినటువంటి జకర్యా నడుస్తున్న ఆ విశ్వాస జీవితాన్ని చూసినటువంటి ఉజ్జియా ప్రభువును ఆశ్రయించినంత కాలము అతడు ఏమైపోయాడంటండి? వర్ధిల్లాడు. దేవుని పాదాల యొద్దకు నువ్వు వస్తున్నావంటే, దేవుని పాద సముఖానికి నువ్వు వచ్చుచున్నావంటే, దేవుని సన్నిధిలో నువ్వు వాక్కు ద్వారా నువ్వు బలపడాలి. వాక్యం అనే సన్నిధి ద్వారా నువ్వు నీ జీవితాన్ని ప్రభుని ఆశ్రయించేవాడిగా నువ్వు మార్చుకోవాలి. నువ్వు ప్రభుని ఆశ్రయించేవాడిగా మార్చుచున్నంత కాలము దేవుడు నిన్నేం చేసే దేవుడు అంటండి? వర్ధిల్లింప చేసేటువంటి దేవుడు. నిన్ను గూర్చి నాకున్నటువంటి ఉద్దేశాలు రాబోవు కాలములో అవి సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కావు. కానీ ప్రభు పాదాల యొద్దకు వచ్చినప్పుడు నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన యెహోవాని వెతుకో, విచారణ చేయి. ప్రభు అంటున్నాడు, నువ్వు నన్ను కనుగొంటే నేను నీకు కనపరుచుకుంటాను. నువ్వెవరికి కనపరుచుకోవాలని ఆశపడుతున్నావు? ఎవరిని కనుగోవాలని నువ్వు ఆశపడుతూ ఉన్నావు? ఎవరిని వెతకడానికి నువ్వు ఇష్టపడుతూ ఉన్నావు? ఆలోచన చేయి. లేఖనం చాలా వివరముగా సెలవిస్తోంది. తర్వాత 7వ వచనం చదవమ్మా. ఫిలిష్తీయులతోను గుర్బాయాలులో నివసించిన అరబీయులతోను మెహూనీయులతోను అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయము చేసెను. ఆమేన్. 5వ వచనములో ఉజ్జియా ఎప్పుడైతే జకర్యా నడిచినటువంటి మార్గాల్లో నడుస్తూ ప్రభుని ఆశ్రయించాడో 7వ వచనములో ఏమొచ్చిందంటండి? విజయం వచ్చింది. ఈ లోకములో ఏ విధమైనటువంటి పరిస్థితులు మనకు ఎదురైనా కానీ దేవుని ఆశ్రయించినంత కాలము అతడు వర్ధిల్లింప చేసిన 5వ వచనాన్ని బట్టి 7వ వచనంలో అతనికి వచ్చినటువంటి యుద్ధ పరిస్థితుల్లో కూడా ప్రభు అతనికి సహాయము చేశాను. ఇప్పుడు 8వ వచనం చూద్దామా. అమోనీయులు ఉజ్జియాకు పన్నిచ్చువారైరి. అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను గనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నిటను వ్యాపించెను. మరియు ఉజ్జియా యెరూషలేములో మూలగుమ్మము దగ్గరను పల్లపు స్థలముల గుమ్మము దగ్గరను ప్రాకారపు మూల దగ్గరను దుర్గములను కట్టించి దిట్టపరిచెను. ఆమెన్. ఉజ్జియా దేవుని సహాయం కోరినంత కాలము వర్ధిల్లుతూ అనేకమైనటువంటి విజయాలతో నడుస్తూ ఆ పట్టణములో ఉన్నతమైనటువంటి కార్యాలతో తను కొనసాగించుచున్నటువంటి స్థితి చూస్తూ ఉన్నాం. ఇప్పుడు 15వ వచనాన్ని ఒక్కసారి మనం చదివితే, మరియు అతడు అంబులనేమి పెద్ద రాళ్లనేమి ప్రయోగించుటకై ఉపాయశాలలు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను బురుజులలోను ఉంచెను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగిన గనుక ఆమేన్. అక్కడ అనేకమైనటువంటి క్రొత్తవి కనుగొన్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని ఆశ్రయించినప్పుడు అతడు వర్ధిల్లుతూ యుద్ధములలో విజయము పొందుతూ యెరూషలేములో ఉన్నతమైనటువంటి గుమ్మములు దుర్గములను స్థాపిస్తూ దినదినాభివృద్ధి చెందుచు వాటి కొరకు ఎంత క్రొత్త
కొత్తవి కనుక్కున్నట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. ఏమి కనుగొన్నాడో చూడండి, యంత్రాలను కనుగొన్నాడు అంటండి. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, మరియు అతడు అంబులనేమి పెద్దరాళ్ళనేమి ప్రయోగించుటకై ఉపాయశాలను కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి యంత్రాలనే తయారు చేసే ఒక ఉన్నతమైనటువంటి స్థితికి తాను ఎదిగినటువంటి వాడిగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఇప్పుడు 18వ వచనాన్ని ఒక్కసారి మనం చదువు. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి ఉజ్జియా యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటకు పొమ్ము. నీవు ద్రోహము చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని నీకు ఘనత కలుగజేయదని చెప్పగా 19-20 వచనాల తర్వాత చదువుకోండి. ఎప్పుడైతే ఉజ్జియా జకర్యాని చూసి అనుసరించినంత కాలము ఉన్నతమైనటువంటి వాడిగా మార్చబడ్డాడు, ఉన్నతమైనటువంటి పై స్థితికి ఎప్పుడైతే వెళ్ళాడో తన థాట్స్ మారిపోయినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. తన ఆలోచనలు మారిపోయిన వాడిగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఎందుచేతనంటే దేవుని కార్యాలు మనం అనుభవించినప్పుడు, దేవుడు చేసినటువంటి మేళ్ళు మనం అనుభవించినప్పుడు మనలో అనేక రకాలైనటువంటి మార్పులు వచ్చేస్తూ ఉంటాయి. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, యెహోవాను ఆశ్రయించినంత కాలము తెలివి కలిగినటువంటి జకర్యా నడిచినటువంటి ఆ కాలములో ఉజ్జియా ప్రభువును ఆశ్రయించినంత కాలము అతడు వర్ధిల్లాడు, విజయాలు పొందాడు, యెరూషలేములో ఉన్నతమైనటువంటి కార్యాలు చేశాడు. ఉన్నతమైనటువంటి పరిస్థితికి వెళ్ళి ఆ యెరూషలేములో యంత్రాలనే కనుగొనేటువంటి వాడిగా ఉన్నతమైనటువంటి జీవితాన్ని కొనసాగించినటువంటి ఆ ఉజ్జియా తన జీవితంలో తన యొక్క ఆలోచనలు మారిపోయి ప్రభు దృష్టికి విరోధిగా మార్చబడినట్లుగా చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే దేవుని కార్యాలు మర్చిపోతామో, ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ప్రభు మన జీవితాల్లో ఒక మేలు ఎప్పుడైతే చేశారో ఆ మేలు పొందగానే మనం ఎవరికి సమీపస్తులుగా మార్చబడాలంటండి? ప్రభువుని వెతకాలి. ప్రభువా, నిన్ను నేను వెతికినప్పుడే ఈ కార్యం నా జీవితంలో చేశావు ప్రభువా. నిన్ను నేను వెతుకుతూ ఉన్నప్పుడే నన్ను స్వస్థపరిచావు ప్రభువా. నిన్ను వెతుకుతూ ఉన్నప్పుడు నాకు మంచి మంచి ఆలోచనలు ఇచ్చావు ప్రభువా. నిన్ను వెతుకుతూ ఉన్నప్పుడు క్రొత్త వాటిని కనుగొనేవాడిగా చేశావు ప్రభువా. నిన్ను వెతుకుతూ ఉన్నప్పుడు శత్రువులపై మాకు విజయం ఇచ్చావు ప్రభువా. నిన్ను వెతుకుతూ ఉన్నప్పుడు దేవుని కొరకు ఒక ఉన్నతమైన విశ్వాస జీవితాన్ని మాకు ఇచ్చావు ప్రభువా. నిన్ను వెతుకుతూ ఉన్నప్పుడు మీ శక్తి కలిగిన నామములో నా కుటుంబానికి కాపుదల ఇచ్చావు ప్రభువా. నిన్ను వెతుకుతూ ఉన్నప్పుడు మాకిచ్చిన సమస్తము అనుగ్రహించినందుకు నీకు కృతజ్ఞత చెల్లించుచున్నాం ప్రభువా. నిన్ను వెతుకుతూ ఉన్నప్పుడు కార్యాలు మర్చిపోవడానికి వీల్లేదు. ఉజ్జియా ఆశీర్వదించబడి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళిన తర్వాత ఉజ్జియా ఏమైపోయాడో తెలుసా అండి? తను దేవునిని మరిచిపోయినటువంటి కార్యాలు చూశాడు, మరిచిపోయినటువంటి వాడిగా మార్చబడ్డాడు. దేవుని వెతకడం మానేసినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో ప్రభు నీకు నాకు జ్ఞాపకము చేసేవాడు, ప్రవచనముతో గుర్తు చేసేటువంటి దేవుడు. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 1వ వచనాన్ని ఒక్కసారి మనం చదివితే, దయచేసి అందరూ తీయండి. నీతిని అనుసరించుచు యెహోవాను వెతుకుచూ ఉండు వారలారా నా మాట వినండి. నీవు ఏ బండ నుండి చెక్కబడితివో దానిని ఆలోచించుడి. మీరు ఏ గుంట నుండి త్రవ్వబడితిరో. ఆమేన్. ప్రభు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఉజ్జియా చేసిన పని ఏంటండి? ఉన్నతమైన వాడిగా మార్చబడిన తర్వాత దేవుని కార్యాలు మర్చిపోయాడు. ఇప్పుడు తన సొంత శక్తి మీద ఆధారపడి, తన విశ్వాసం మీద ఆధారపడి, తన సొంత శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి దేవునిని మర్చిపోయాడు. కార్యాలు చూసుకుని వెంటనే ప్రభు ప్రవచనము ద్వారా గుర్తు చేస్తూ ఉన్నాడు. దేవుని వెతుకుతూ, నీతిని అనుసరించి దేవుని వెతుకుచూ ఉండులారా నా మాట వినండి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దాన్ని ఆలోచించండి. మీరు ఏ గుంట నుండి త్రవ్వబడితిరో దానిని ఆలోచించండి. కార్యాలు పొందిన తర్వాత ప్రభువుని మరిచిపోతే ప్రభు మనకు గుర్తు చేసేటువంటి దేవుడు.
ఏ గోతిలో, ఏ అగాధములో, ఏ ఆర్థిక ఇబ్బందుల్లో, ఏ శరీర బలహీనతలో, ఏ పరిస్థితుల్లో నుంచి నిన్ను లేవనెత్తానో ఆలోచన చేయి. ఆలోచన చేయి. ఒకానొక దినాన్న దేవుని వెతికావు, కార్యాలు చూసిన తర్వాత ప్రభు నువ్వు ఉజ్జియాలాగా మర్చిపోయావేమో. ఏ బండ నుండి చెక్కబడితేవో దాన్ని ఆలోచించడి. ఏ గుంట నుండి త్రియబడితేవో దానిని ఆలోచన చేయి. ప్రియ క్రైస్తవ బిడ్డ, ప్రభు నీ నా జీవితంలో వెతికినప్పుడు కార్యం చేశాడు. తప్పిపోతే మనకు గుర్తు చేసే దేవుడు. ప్రియ క్రైస్తవ సంగమ, ఈరోజు నువ్వు ప్రభుని ఏ రీతిగా వెతుకుతూ ఉన్నావు? ప్రభు సన్నిధి కొరకు, ప్రభుతో నడిచే జీవితం కొరకు ప్రభుని వెతకడంలోనూ ఏ విధమైనటువంటి కారణాలు, సాకులు నువ్వు వెతుక్కోవడానికి వెళ్ళలేదు. ఒకానొక దినాన్న నశించిపోతున్న నిన్ను నన్ను వెతికి రక్షించాడు. అగాధములో జీవిస్తున్నటువంటి మనలను ఆయన చెయ్యి పట్టుకుని లేవనెత్తాడు. వేదనకరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి మనల్ని లేవనెత్తాడు. ఏ అనుభవం లేనటువంటి జీవితాల నుంచి మంచి అనుభవాలు కలిగినటువంటి జీవితాలు ప్రభు మనకిచ్చాడు. ఆ స్థితిని ప్రభు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రభును మర్చిపోయావేమో, ప్రభుని వెతకడం మానేసావేమో, ప్రభు యొక్క కార్యాలు చూసి ప్రభుకి దూరస్తుడిగా మార్చబడ్డావేమో. ఉజ్జియాల. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, అందుచేతనే దేవుడు తన దైవలేఖనము ద్వారా ఈరోజు నిన్ను నన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. నువ్వు వెతుకుతూ ఉంటే పరలోకములో ఉన్న దివ్యమైన కార్యాలు, ఇంకనూ అనేకమైనటువంటి దివ్యమైన ఆశీర్వాదాలతో ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ దర్శించును కాక. ఆమెన్. అటువంటి కృప ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించును కాక. ఆమెన్.